అని మీరందరూ ఒక్కసారి ఆలోచించి మీరు అదే క్వశ్చన్ రేజ్ చేసి ఉండుంటే ఈరోజు న్యాయం ఇంకొకలా జరుగుండేదేమో నా పక్షాన. నేను చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. మా అమ్మ నన్ను బతికిచ్చింది, ఈరోజు మా అమ్మ లేదు. కానీ ఈ గుడ్ న్యూస్ అయితే అమ్మ వినింది, కానీ మీలో వచ్చింది మా అమ్మ వినలేదు. ఓకే, సో మా అమ్మలో అయితే నేను చచ్చిపోయేదాన్ని. చచ్చిపోతే మీరు అందరూ ఎలా న్యూస్ వేసేవాళ్ళు చెప్పండి? అవమాన భారం తట్టుకోలేక చచ్చిపోయింది హేమ, ఇదే కదా. అమ్మ ఏ తప్పు చేయలేదు, మా వల్ల చచ్చిపోయిందని అనుకోవట్లేదు. ఏమండి, కోర్టుకి వెళ్తాం, ఒక రేపు చెక్ బౌన్స్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. నేను మనిషినే కదా, వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, లేదా స్టేషన్కి వెళ్తాం, ఇంకొకటి వెళ్తాం. ఇట్లా బురద చల్లడం ఏంటండి? నిజ నిజాలు. ఇప్పుడు 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కదా. నేను చేయలేదు, నేను తప్పు మాట్లాడానేమో అని నాకు అనిపించింది. అందుకని ఒక శిక్షించకూడదు అని మాట్లాడినప్పుడు మీరందరూ కోర్టు తీర్పు రాకుండా, ఆ పోలీసుల తీర్పు రాకుండా మీరు ఎలా శిక్షలు వేసేస్తున్నారని అడుగుతున్నాను. మీ శిక్షల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా ఫ్యామిలీ చచ్చిపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పోతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తుందా? సరే, వేసిందేదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ November 3కి నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు తెలుసా మీకు? నేను ఛానల్కి వెళ్ళి, నేను ఛానల్ సీఈఓలతో మాట్లాడి 2 నెలలు, ఈవేళ ఫ్రీ లేదు హేమ, రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, అవతల ఎల్లుండి మాట్లాడదామని ఇన్ని నెలలు గడుపుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి నా కోసం ఇంకా నా బాధ భరించలేక, లేకపోతే నేను ఇలా ప్రెస్ మీట్ పెడతానేమో, ఇంకోటి ఏదో జరుగుతుందేమో, ఓ మంచికో చెడుకో మళ్ళీ న్యూస్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ రమేష్ వైట్ల అన్న ఆయన జర్నలిస్టు, ఆయనకి ఈగో హట్ అవడం ఏంటండి? అసలు నా మీద కచ్చపడడం ఏంటండి? ఆయన జర్నలిస్టులు కక్షలు పెట్టుకుంటారా మీరు? జర్నలిస్టులు ఏంటి, ఉన్నది మెరుగైన సమాజం కోసం ఏ న్యూస్ ఉపయోగపడుతుందో ఆ న్యూస్ వేయడమే కదా. ఇంతవరకు రోజు నేను చూపిస్తాను మెసేజ్లు రమేష్ వైట్లకు, నన్ను బ్లాక్లో కూడా పెట్టాడు ఆయన. మా ఫిల్మ్ జర్నలిస్ట్ పనిగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాను. మరి ఆ రోజు ఎన్టీవీలో అంత న్యూస్ వేసినప్పుడు, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు వేయరు? బిగ్ టీవీ వాళ్ళు ఆ రోజు నా వాయిస్లు రికార్డ్ చేసి వేస్తూనే ఉన్నారు కదా, ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇది తప్ప కాదా చెప్పండి. రేపు నేను నా బిడ్డకి మ్యారేజ్ చేయాలనుకుంటాను, నా భవిష్యత్తులో నేను ఇంకొకటి అవ్వాలనుకుంటాను. ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు ఇది డ్రగ్స్లో ఉంది, ఇది మాట్లాడుతుందని నన్ను హేళన చేస్తారు కదా. సో క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జనాల్లోకి వెళ్ళాలి కదా. నా పని మనుషులు నాకు దొరకలేదండి. మీరు ఈ న్యూస్ వేసినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారంటే వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి పనికి అని. మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను 3 నెలలు ఆగానే, ఇది 4వ నెల. సో ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేకపోయారు? చెడని ప్రచారించినంతగా మంచిని ఎందుకు ప్రచారించలేకపోతున్నారు? ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? నిజంగా ప్రసాద్ గారు చెప్పండి సార్. ఏం సార్ మీరు నన్ను తిట్టలేదా? ఇది గతంలో కూడా ఇదే జరిగింది సార్. నేను తిట్టట్లేదు సార్, నా బాధ సార్, ఇది నా బాధ సారీ. అదే ఏం జరిగిందో తెలుసుకోకుండా న్యూస్ ఎందుకు వేశారని అడుగుతున్నాను సార్. ఇప్పుడు అడుగుతున్నారు కదా, అది ఇందాక ఎందుకు అడగలేదు సార్? 3 నెలల క్రితం నాకు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు వేయలేకపోయారు సార్ మీరు? సరే, తప్పు సార్, నన్ను కావాలంటే క్షమించండి. మీ అందరి కాళ్ళు పట్టుకుని లాస్ట్లో క్షమాపణ అడుగుతాను, కానీ ఇది కరెక్ట్ కాదు సార్. సరే చెప్పండి. ఏమండి, ఫస్ట్ హేమకి బిరుదు రావడానికి, హేమ జనాల్లోకి వెళ్ళడానికి, హేమ కవ్వడానికి కారణం మీరే. నాతో పాటు 100 క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు, ఎవరికి ఈ పేరు లేదు, మీ వల్లే. ఇది ఆల్రెడీ నేను చెప్పాను సార్, ఇది నా బాధ. ఇప్పుడు ఎందుకు వేయలేదనే నా క్వశ్చన్ సార్, మీరు ఆన్సర్ చెప్పగలరా? నేను జరిగింది చెప్పాను కదా, నా క్లీన్ చిట్ వచ్చింది, ఇలా వెళ్ళాను, బ్లడ్ టెస్ట్లు ఆ రోజే చేశారు, మీరు ముందే పాజిటివ్ వచ్చిందని ఎలా చేశారు? ఇవి అడిగాను కదా సార్, మీరు సమాధానం చెప్పండి సార్, ఎందుకు జరిగింది? థ్యాంక్స్ అండి, దాని గురించి నాకు ప్రాబ్లం కాదు. మిమ్మల్ని అంటే మీ స్కిన్ కాపాడుకోవడానికి రియాక్ట్ అవుతున్నారు కదా, నా స్కిన్ ఇంపార్టెంట్ కాదా? నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదా? మీకెలా మీ వైఫ్ పిల్లలు ఉంటారో నాకు నా బిడ్డ ఉంటుంది కదా సార్.
ఎందుకు 3 నెలలు పట్టింది రియాక్ట్ అవ్వడానికి అని అడుగుతున్నాను నేను బయటకు వచ్చి మీ ఛానల్స్ చుట్టూ తిరిగి నేను తిట్టలేదు సార్, మీరు లేకపోతే నేను లేను.